2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. భారతదేశ ప్రధానమంత్రి రేసులో నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాతి స్థానం నారా లోకేష్. ఇప్పుడు ఏదైతే ఈ వార్త బయటకు వచ్చిందో దీనిపై చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఒక రకమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో దీనిపై డిస్కషన్ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. అంటే వచ్చినటువంటి వార్తను దాన్ని బేస్ చేసుకొని ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుందో అనేది నేను మీకు వివరించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. రాయిటర్స్ అనేటువంటి అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా దానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి సౌత్ ప్రధానంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఒక మహిళ జర్నలిస్టు ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటంటే 3 ఆప్షన్స్ కింద ఇచ్చారు. 3 ఆప్షన్స్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రధానమంత్రి రేసులో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆ తర్వాతి స్థానంలో నారా లోకేష్ ఉన్నారు అనేది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఒక రకమైనటువంటి ఏజ్ అనేది ఫ్యాక్టర్గా పెట్టుకున్నారు. గతంలో జరిగింది అదేంటంటే 79 సంవత్సరాలు వస్తే సంబంధించి ఎవరైనా సరే రాజకీయాల నుంచి వైదొలగాలి అన్నట్లు. 2029 నాటికి దాదాపుగా మోదీకి ఏదైతే ఏజ్ ఉందో అది లిమిట్ క్రాస్ అవుతుంది. అలాంటి సందర్భంలో తప్పకుండా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది చర్చ జరుగుతుంది. వాస్తవానికి ప్రధానిగా నరేంద్ర మోదీ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఆయన విధానపరమైనటువంటి అంశాలకు చూస్తే ఇప్పటివరకు ఎటువంటి వ్యతిరేకత లేదు. అంటే ఆయన ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రిగానే ఉన్నారు అనేది ఒక మార్కు. ఇలాంటి సందర్భంలో ఆ వార్తా సంస్థ ఇచ్చినటువంటి ఆ విశ్లేషణ ఏదైతే ఉందో, ఎనాలిసిస్, దానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో అవగాహన లేమి అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నది ఎవరు? అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఇలాంతా ఉండగా ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు, ఉత్తరప్రదేశ్ సంబంధించి యోగి ఆదిత్యనాథ్. వీరి పేర్లు ప్రస్తావించకుండా కేవలం కొన్ని పేర్లు మాత్రమే ప్రస్తావించడానికి కారణం ఏంటి? ఒక పొలిటికల్ అనలిస్ట్, చాలా కీలకమైనటువంటి రాజకీయ అంశాల మీద బాగా విశ్లేషణ చేస్తుంటారు ఆయన, ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన అయితే ఒక మాట అన్నారు, బహుశా క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ ఈ సెలవులకి సీనియర్స్ లీవ్ పెట్టుంటారు, ఎవరికో ఈ బాధ్యత అప్పగించారు. అసలు నారా లోకేష్ అంటే ఎవరో తెలియక నారా అనే పదం ఉంది కాబట్టి ఆయన ఏదో పెద్ద సీనియర్ నాయకుడిగా ఆమె చెప్పుంటారు అనేది ఆయన డైరెక్ట్గా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అది గమనించాను నేను. అంటే ఇప్పుడు ఇంతమంది ఉండగా సరే, నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి రేస్ అంటే ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి. ఎవరు కూడా దాన్ని అభ్యంతరం చెప్పరు, ఏమో ఆయన రేసులో ఉండొచ్చు అనేది. కానీ నారా లోకేష్ ప్రధానమంత్రి రేసులో అంటే ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది, ఆ పదం వినడానికే విడ్డూరంగా ఉంది అనేది. అంటే ఇది పెయిడ్గా జరిగింది అనేది ఒక చర్చ. ఇది చర్చ మాత్రమే, నా ఒపీనియన్. కానీ నేను మాట్లాడుతున్నటువంటి అంశం అంటే మా ఛానల్ నిర్ధారించట్లేదు దాన్ని. జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే దీనికి సంబంధించి ఆయా ఛానల్స్లో వస్తున్నటువంటి స్టోరీస్ కానీ
అలాగే ఇంటర్వ్యూలు కానీ దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. కాబట్టి ఇన్ని అంశాలు ముడిపడి ఉంటే ఆ వార్తా సంస్థ ఇప్పటికే దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది. కానీ మరి ఎందుకు ఈ విధమైనటువంటి బేస్లెస్ ఒక ఐటమ్ ఇచ్చారు, ఒక అనాలిసిస్ చేశారు అనేది ఒక చర్చ జరుగుతుంది. నారా వారి కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు స్ట్రాంగ్ పిల్లర్సే. నారా లోకేష్ ఖచ్చితంగా 100%. నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రధానమంత్రి రేసులో ఉన్నారంటే ఓకే, నమ్మొచ్చు, ఇది వాస్తవం అయి ఉండొచ్చు అనేది చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి నరేంద్ర మోదీ కన్నా చంద్రబాబు నాయుడు 6 నెలలు పెద్దట. అంటే ఆయనకు కూడా 2029 నాటికి మరి ఈ ఏజ్ ఫ్యాక్టర్ భారతీయ జనతా పార్టీ పరిగణలోకి తీసుకోదా? అయినా భారతీయ జనతా పార్టీలో సీనియర్లకు కొదివేమీ లేదు. మరి అటువంటి సందర్భంలో ఏదో మిత్రపక్షమైతే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ భాగస్వామిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏలో భాగమే. అంత మాత్రాన తమ పార్టీ వారిని కాదని తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తారా అనేది ఒక చర్చ. అంటే ఆ వార్తా సంస్థ ఇచ్చినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని అవగాహన లేకుండా మాట్లాడారు. దానికి సంబంధించి అనేది ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దీనిపై పొలిటికల్ అనలిస్టులు అయితే ఆ వీడియో బయటకు వచ్చినటువంటి నెక్స్ట్ డే, ఆ రోజే మ్యాక్సిమం నెక్స్ట్ డే కూడా దాదాపుగా 10ల సంఖ్యలో దాని మీద ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేసినటువంటి సందర్భం. భారతీయ జనతా పార్టీలో సీనియర్లు చాలామంది ఉండగా తెలుగుదేశం పార్టీకి ప్రధానమంత్రి అవకాశం ఇస్తారు అనేది ఏమో 2029 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి, కాంగ్రెస్ పుంజుకోవచ్చు కదా, ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చాలామంది ఉన్నారు, మరి ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలు అయినటువంటి వారు కూడా చాలామంది సీనియర్స్ ఉన్నారు, మోదీకి సమ ఉజ్జీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని కాదని నారా లోకేష్ పేరును ప్రస్తావించడం వెనుక ఆంతర్యం ఏంటి, ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే మరి ఎందుకు ఈ విధమైనటువంటి వీడియో వచ్చింది? పొరపాటున నారా లోకేష్ అన్నారా? నారా చంద్రబాబు నాయుడు అనబోయి నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ అన్నారు కాబట్టి అక్కడ క్లారిటీ మిస్ అవ్వట్ల వారికి. ఎందుకంటే పొరపాటునంటే ఒకటే పేరు చెప్తారు ఎవరైనా సరే, కానీ అలా లేదు. నారా చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్న మాట ఏంటంటే ఉగాదికి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు పట్టాభిషేకం తీసుకోబోతున్నారు. ఇన్ని రకాలుగా ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ రాయిటర్స్ అనేది వార్తా సంస్థ ఇచ్చినటువంటి కథనం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికైతే వేడివేడిగానే ఉన్నాయి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో. కూటమిలో ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులు ఒక రకమైతే ఇప్పుడు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు కానీ కొన్ని వార్తా సంస్థ ప్రధానంగా అంతర్జాతీయ వార్తా సంస్థ అయినటువంటి ఆ సంస్థ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారిందని చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.